ఫోటో చేస్తున్నారు. మళ్ళీ దేవసేన ఇదిగా ఇక్కడికి చాలామంది భక్తులు ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి పుట్టబడ్డ గుడి ఉంది. అప్పటి నుంచి ఇక్కడ చాలా ఉత్సాహంగా జరిగేది. అప్పుడు మీద ఇప్పుడు ఇంకా భక్తులు ఎక్కువయ్యి ప్రతి మంగళవారం అన్నదానం చేస్తున్నారండి. మళ్ళీ ఈ సుబ్రహ్మణ్యం షష్ఠప్పుడు కంటికొండ వాస్తువులు బదిరెడ్డి వారు అన్నదానం జరిపిస్తుంటారండి. దాని గురించి చాలా ప్రబలంగా ఉండి భక్తులు ఎక్కువగా వచ్చి చాలా డెవలప్మెంట్ అయ్యింది ఈ గుడి. అందు గురించి ఈవేళ షష్ఠి పండుగ పురస్కరించుకుని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఇక్కడ దర్శనం చేసుకోవడం వరకు వచ్చాం. ఇక్కడ ఈ షష్ఠి పురస్కరించుకుని రాబోయే కాలంలో మా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని, ఈ ప్రభుత్వాన్ని మంచి చేకూరాలని, మళ్ళీ ప్రజలందరూ ప్రభుత్వాన్ని జగన్ గారిని ఆదరించాలని దేవుణ్ణి నమస్కరించి ప్రార్థించడం జరిగింది. అలాగే గడిచిన కాలంలో గడిచిన 4 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ప్రజల కొరకు, పేద ప్రజల కొరకు, బడుగు బలహీన గిరిజన ప్రజల కొరకు అశేషమైన సంక్షేమం అమలు చేశారు. అలా గిరిజన ప్రయోజనాల కొరకు, గిరిజనుల అవసరాల కొరకు ఎన్నో సంక్షేమాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర చరిత్రలో గిరిజన ప్రాంతంలో గిరిజనుల యొక్క అవసరాలకు అనుగుణంగా నడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేశారు. ఆ దిశగానే ప్రజలు కూడా ప్రభుత్వం చేసిన మేలుని గుర్తించుకుని ఆ దిశగా ప్రజలు కూడా అశేషమైన ప్రజాదరణ జగన్ గారికి ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. గిరిజనులు మేము ఈ ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధి కానీ, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాకు అన్ని అవకాశాలు కానీ ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము రుణం తీర్చుకుంటాం అనే దిశగా ఈ ప్రజలు అడుగులేస్తూ ఉన్నారు.